ఇవాళ ఇచ్చినటువంటి జీవో ఎవరికైనా వర్తిస్తుంది. అది కేవలం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కూడా అవి వర్తించే విధంగా పోలీసులకు ఇచ్చినటువంటి జీవో దాన్ని అమలు చేసే కార్యక్రమం చేస్తుంటే రెచ్చిపోయేటటువంటి మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టాలనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళుతున్నారు. దీన్ని ఏమి లేదు, సింపుల్. తన వల్ల ఈ రాష్ట్రంలో 11 మంది చనిపోయారే, ఇది పెద్ద సంఘటన కాదా? ఈ సంఘటనని మసిపూసి మారేడుకాయ చేయటం కోసం, ఈ సంఘటనని మరుగుపరచడం కోసం లేనిపోని ఆవేశాన్ని తెచ్చుకొని పెద్ద డ్రామా ఆడే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత డ్రామా అంటే మీరు కొన్ని పత్రికల్లో చూసుంటారు, కొన్ని ఆ నోటా వినుంటారు. లాఠీ చార్జ్ జరిగిందట. లాఠీ చార్జ్ జరిగితే చాలా మందికి దెబ్బలు తగిలాయంటే హాస్పిటల్కి వెళ్ళి పలకరించాడు. ఈయన అందరికీ కృత్రిమమైన కట్టులే కట్టారు. ఆయన పలకరించి వీడియో తీసుకుని వేసి వెళ్ళిపోయారు. ఇంతకన్నా డ్రామా ఏమైనా కావాలా? ఏమయ్యా చంద్రబాబు, ఏమిటి కర్మ నీకు? దెబ్బలు తగలకపోయినా తగిలినట్టుగా కట్లు కట్టించి ఆసుపత్రిలో పడుకోబెట్టి వాళ్ళని పలకరిస్తున్నట్టుగా మాట్లాడి కన్నీరు పెడుతున్నట్టుగా యాక్షన్ చేసి ఫోటోలు తీసుకుని ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, ఆ టీవీలోను, ఈ టీవీలోను వేసి అయ్యో అన్యాయం జరిగిపోయిందనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నామంటే ఏమిటి నీకు? నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇంతకు దిగజారిపోయావు? అంతేకాదు, అసలు నేను అడుగుతాను, చెప్పండి. చాలామంది మేధావులు ఉన్నారు కదా, తెలుగుదేశం నాయకులు ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలించారు కదా. ప్రధానమంత్రిగా వెళ్ళమన్నా కూడా రాష్ట్ర శ్రేయస్సు గురించి ప్రధానమంత్రిగా వెళ్ళని ఇక్కడే ఉన్నాడు కదా. అంత పెద్ద నాయకుడు దుప్పట్లు పొందుతానంటే వెళ్ళటం ఏంటని నాకు అర్థం కాలేదు. ఆయన ఎవరో అమెరికా నుంచి వచ్చి నేను దుప్పట్లు పొందుతానండి మీరు రండి అంటే దానికి వెళ్ళి దుప్పట్లు పంచి అరగంట సేపు ఉపన్యాసం, గంట సేపు ఉపన్యాసం చెప్పావే. ఏమి ఉపన్యాసం చెప్పింది? ఎన్జిఓల గురించి చెప్పావా? సంఘ సేవ చేస్తున్నటువంటి వారిని ప్రోత్సహిస్తాను, సంఘ సేవ చాలా అవసరం అని చెప్పావా? లేదు. జగన్మోహన్ రెడ్డి పనికిరాడు, ధనవంతుడు, దుర్మార్గుడు, అన్యాయం, అక్రమం అని ఇదేగా చెప్పింది నువ్వు బట్టలు పంచే ముందు. ఏమిటే నీ కర్మ? నాకు అర్థం కాలేదు. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసినటువంటి నువ్వు చివరికి దుప్పట్లు, చింతపండు పంచితే తప్ప జనవరాని దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళి వారందరినీ పోగు చేసి వారి ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చి శనిలాగా ఈ రాష్ట్రాన్ని పట్టుకున్న నువ్వు ఈ జీవోను చూసి కంగారు పడిపో